భారత స్వాతంత్ర చరిత్రలో మనలో చాలామందికి పెద్దగా తెలియని ఒక కథ ఇది. కాని ఇది చాలా చాలా కీలకమైన అధ్యాయం. ఈ మధ్యకాలంలో ఈ సంఘటన మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఇంతకీ దీని వెనుకున్న అసలు కథేంటో ఓసారి చూద్దాం రండి. అవును, ఈ మొత్తం చారిత్రక చర్చకు మళ్లీ ఆజ్యం పోసింది ప్రధానమంత్రి చేసిన ఈ వ్యాఖ్యే. ఇంతకీ ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముంది, అసలు అప్పుడేం జరిగింది, ఆ చారిత్రక నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. సో మన ముందున్న అసలు ప్రశ్న ఇదే: 1946లో అస్సాం నిజంగా పాకిస్తాన్లో కలిసిపోయే ప్రమాదంలో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి, సరిగ్గా 1946వ సంవత్సరంలోకి. ఇయర్ 1946. భారతదేశానికి స్వాతంత్రం ఇంకొక్క అడుగు దూరంలో ఉంది. రాజకీయంగా వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది. బ్రిటిష్ వాళ్ళేమో అధికారాన్ని బదిలీ చేసే హడావిడిలో ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో అస్సాం భవిష్యత్తునే ప్రమాదంలా పడేసే ఒక ప్లాన్ తెరపైకొచ్చింది. ఆ ప్లాన్ పేరే క్యాబినెట్ మిషన్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే, ఇండియా నుంచి వెళ్లిపోయే ముందు బ్రిటిష్ వాళ్లు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దేశాన్ని విభజించకుండా ముస్లిం లీగ్ అడుగుతున్న స్వయం ప్రతిపత్తినివ్వడం కోసం రాష్ట్రాలన్నింటినీ కొన్ని గ్రూపులుగా చేద్దామన్నారు. వినడానికి ప్లాన్ బాగానే ఉన్నా తెలియకుండానే ఇది అస్సాం ఉనికికే పెద్ద ముప్పుగా తయారైంది. అసలు సమస్యంతా ఈ గ్రూపింగ్ సిస్టంలోనే ఉంది. ముఖ్యంగా గ్రూప్ సిని తీసుకుంటే, హిందూ మెజారిటీ ఉండి కాంగ్రెస్ బలంగా ఉన్న అస్సాంను తీసుకెళ్లి ముస్లిం మెజారిటీ, ముస్లిం లీగ్ ప్రాబల్యమున్న బెంగాల్తో కలిపారు. అంటే ఇకపై గ్రూప్ సికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బెంగాల్ మాటే ఫైనల్ అన్నమాట. అసలు ప్రమాదం మొదలైందిక్కడే. ఈ ప్లాన్లో ఇంకా డేంజరస్ పాయింట్ ఒకటుంది. అదేంటంటే, ఒకసారి ఏదైనా గ్రూప్లో చేరితే 10 ఏళ్ల వరకు, అవును 10 ఏళ్ల వరకు ఏ రాష్ట్రం కూడా అందులోంచి బయటికి రాలేదు. దీంతో అస్సాం నాయకుల్లో ఒక భయం మొదలైంది. ఈ 10 ఏళ్లలో బెంగాల్ నాయకత్వం కావాలనే అస్సాంలో జనాభా లెక్కల్ని మార్చేస్తే అప్పుడు అస్సాం శాశ్వతంగా అందులోనే ఉండిపోవాల్సొస్తుంది గదా అని వాళ్లు భయపడ్డారు. ఇలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అస్సాంను కాపాడటానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయనే అప్పటి అస్సాం ప్రధాని గోపీనాథ్ బోర్దలోయ్. ఈ మొత్తం కథలో మన హీరో ఆయనే. బోర్దలోయ్ ఈ ప్లాన్ని ఏమన్నారో తెలుసా? ఇది అస్సాంకు మరణశాసనమన్నారు. ఎందుకంటే దీనివల్ల అస్సాం ప్రత్యేక సంస్కృతి, భాష, అసలు దాని ఉనికే పూర్తిగా నాశనమైపోతుందని ఆయన బలంగా నమ్మారు. అందుకే దీన్నెలాగైనా అడ్డుకోవాలని ఆయన నడుం బిగించారు. అసలు కాన్ఫ్లిక్టు మొదలైంది ఇక్కడే. ఒకవైపు జవహర్లాల్ నెహ్రూ లాంటి జాతీయ నాయకులు దేశానికి త్వరగా స్వాతంత్ర్యం రావాలంటే ఈ రాజీ తప్పదు అనుకున్నారు. కాని మరోవైపు బోర్డోలోయ్ మాత్రం దేశం కోసం మా రాష్ట్ర అస్తిత్వాన్ని పణంగా పెట్టలేమని చాలా గట్టిగా వాదించారు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే, బోర్డోలోయ్కి అసలైన వ్యతిరేకత బ్రిటిష్ వాళ్లనుంచో ముస్లిం లీగ్ నుంచో రాలేదు. విచిత్రంగా ఢిల్లీలో ఉన్న సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే వచ్చింది. జాతీయ ఐక్యత కోసం ఈ ప్లాన్కి ఒప్పుకోవాల్సిందే అని ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. సొంత పార్టీనే వ్యతిరేకంగా మారడంతో ఇక బోర్డోలోయ్కి ఆశలన్నీ అడుగంటాయి. కాని ఆయనకు ఒకే ఒక ఆశాకిరణం కనిపించింది. అదే మహాత్మాగాంధీ. ఇంక చివరి ప్రయత్నంగా ఆయన్ని కలవడానికి బయల్దేరారు. ఇక దారిలేక బెంగాల్లో ఉన్న మహాత్మాగాంధీని ఆశ్రయించారు బోర్డోలోయ్. ఇది నిజంగా ఒక కీలకమైన ఘట్టం. తన రాష్ట్ర ప్రజల ఆవేదనను గాంధీజీకి వినిపించడానికి ఆయన నౌఖాళీ వరకు వెళ్లారు. ఆ ఒక్క సమావేశం అస్సాం భవిష్యత్తునే మార్చేస్తుందని బహుశా అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరేమో. అప్పుడు గాంధీజీ బోర్డోలోయ్కి ఇచ్చిన సలహా చరిత్రనే మార్చేసింది. ఆయనేమన్నారంటే, ఇది తప్పు అని మీకనిపిస్తే మీరు దానితో పోరాడాలి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరాడండి. అస్సాంను మాత్రం వదులుకోవద్దు. ఈ మాటలు బోర్డోలోయ్కి ఒక మ్యాజిక్ వెపన్లా పనిచేశాయి. ఆయనకు కొండంత ధైర్యం వచ్చింది. గాంధీజీ మద్దతు దొరకగానే బోర్డోలోయ్కి ఒక రకంగా కొండంత బలం వచ్చినట్టయింది. ఆయన రెట్టించిన ఉత్సాహంతో తిరిగి అస్సాం వచ్చి తన పోరాటాన్ని మొదలుపెట్టారు. ఇక అప్పట్నుంచి విజయం వైపు అడుగులు చాలా వేగంగా పడ్డాయి. ఫస్ట్ స్టెప్, గాంధీ ఇచ్చిన ధైర్యంతో బోర్డోలోయ్ కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిడిని తిరస్కరించారు. తర్వాత ఆయన అస్సాం ప్రజలందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. ఫైనల్గా ఈ భారీ ప్రజా ఒత్తిడికి తలొగ్గి అటు బ్రిటిష్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ నాయకత్వం ఇద్దరూ పునరాలోచించాల్సొచ్చింది. ఫలితం ఏమైందంటే,
అస్సాం గెలిచింది. బోర్డోలోయ్ పోరాటం ఫలించింది. ఆ గ్రూపింగ్ ప్లాన్ నుంచి అస్సాంకు మినహాయింపు లభించింది. దాంతో అస్సాం భారతదేశంలో తన స్థానాన్ని సురక్షితం చేసుకుంది. సరే, ఈ విజయం అక్కడితో ఆగిపోలేదు. దాని ప్రభావం చాలా లోతైనది. ఇప్పటి రాజకీయాల్లో కూడా ఆనాటి సంఘటనల గురించి చర్చ జరుగుతూనే ఉంది. అసలా వారసత్వం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు బోర్డోలోయ్ సాధించిన విజయం ఎందుకంత కీలకమంటే, ఆయన కేవలం అస్సాంను భారతదేశ పటంలో నిలబెట్టడమే కాదు, మొత్తం ఈశాన్య భారతదేశానికి గేట్వేను కాపాడారు. అంతేకాదు, కేంద్రం ఒత్తిడి చేసినా రాష్ట్రాల హక్కులు ఎంత ముఖ్యమో నిరూపించారు. ఒకవేళ బెంగాల్తో కలిసి ఉంటే జనాభాలో వచ్చే మార్పులను కూడా ఆయన ఆపగలిగారు. అందుకే ఇది చారిత్రాత్మక విజయం. అందుకే ఈ ఒక్క పోరాటం కోసం గోపీనాథ్ బోర్డోలోయ్ను అస్సాం ప్రజలు ఆధునిక అస్సాం నిర్మాతగా గౌరవిస్తారు. ఆయా ధైర్యం లేకపోతే ఈరోజు అస్సాం భవిష్యత్తే వేరేలా ఉండేది. ఇక వర్తమానానికి వస్తే ఈ చారిత్రక సంఘటన చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చ నడుస్తోంది. ఒకవైపు బీజేపీ వాదన ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం అప్పట్లోనే అస్సాంను త్యాగం చేయడానికి సిద్ధపడింది అని. మరోవైపు కాంగ్రెస్ ఏమంటోందంటే దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం నెహ్రూ ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అంతే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదు అని. చివరిగా ఇదంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. గడిచిపోయిన చరిత్రలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి రాజకీయాలతో ముడిపెట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.